అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ లోక్సభ ఎన్నికల్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ నాట్ వేవ్, ఇట్స్ నాట్ వేవ్. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒకవైపున నరేంద్ర మోడీ ఇక్కడ తప్పకుండా గెలిచి తీరుతామనే ఒక ధీమాను వాళ్ళు చాలా బలంగా వ్యక్తం. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశమంతున్నాడే, నిజామాబాద్ ప్రత్యేకత ఎందుకు? మీ మెడల వేసుకున్నది ఇదే కండువ 2019 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల డెస్టినీ డిసైడ్ చేసింది. నాట్ ఓన్లీ నిజామాబాద్, ప్రధానంగా తెలంగాణలో పసుపుకు సంబంధించింది కానీ, జొన్నకు సంబంధించింది కానీ, లేదా బోధన షుగర్ ఫ్యాక్టరీ 2025 డిసెంబర్ చివరిలోగా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. ఇవాళ ఎన్నికల ముందు మీరు హామీ ఇస్తున్నారు, మరి నిజమే సాధ్యమవుతుంది? అది ఇది ఎన్నికల వాగ్దానం కాదు. ఐఎమ్ సారీ. కానీ సార్, ఇక్కడ నిజామాబాద్ రైతులకు సంబంధించింది ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారు గెలిచి? 25 డిసెంబర్ చివరిలోగా ఈ విశ్వాసము ఆచరణలోకి వస్తుందా? పక్క 100కు 100% రాబోతుంది అంటున్నా. మీలాగానే మాట్లాడిన వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఈ విలాసవంతమైన జీవితానికి నువ్వు అలవాటు పడ్డావు తప్ప. ఎవరు విలాసవంతమైన జీవితం? అరవింద్ గారు. విలాసవంత జీవితం అంటే అరవింద్ మాట్లాడితే పంచు డైలాగ్ ఉంటుంది. బీజేపీ ఎంపీ ఏమీ చేయలేదని మీ ఉద్దేశం? ఏమి చేయలేదని చెప్పి కనబడుతుంది, మన చేతి చెప్పు అని చెప్పాలి. ఎందుకు మీరు ఆయన టార్గెట్ చేస్తారు? ఈ ప్రభుత్వము కూలుతుందని ఒకరు అంటారు, ముఖ్యమంత్రి అన్నారు కుట్ర జరుగుతుంది అన్నారు. పక్కన పెట్టండి. రాజకీయాల పట్ల ఇంత ఆసక్తి ఎందుకు మీకు? నా జీవితం చివరి అంకానికి వచ్చిన ఎమోషనల్ వర్డ్స్ చెప్తున్నా. నో, ఇట్స్ నాట్ ఎమోషనల్, ఇట్ ఇస్ నాట్ ఎమోషనల్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అరడజను సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉన్నది. 73 సంవత్సరాల వయసులో నేను వచ్చి రాగానే డజన్ పేపర్లు చదువుతూ కనబడిన ఒక నాయకుడు. తెలంగాణలో ఒక క్లిష్టమైన సందర్భంలో రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన జీవన్ రెడ్డి గారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. వాస్తవానికి మిగతా నాయకులకు ఆయనకున్న ఒక మౌలికమైన తేడా నిరంతరం ప్రజల్లో ఉండడం. ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఈసారి లోక్సభ ఎన్నికలను ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఆయన వ్యూహం ఏమిటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అన్న. సార్, ఈ వయసులో ఇవాళ ఏదో వర్షం వచ్చినట్టు కొంచెం వెదర్ కూల్ ఉంది, కానీ ఎట్లా తట్టుకుంటున్నారు సార్ ఎండకు? అంటే ఇదే ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ మీ. నేను 81లో మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా స్థానిక సంస్థల పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపిక కావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు సరే, ఎన్నికల్లో గెలవడము ఓడటం అనేది సహజం. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కానీ నా సుదీర్ఘ ప్రజా జీవితం ఫర్ ది లాస్ట్ 40 ఇయర్స్ ఐఎమ్ కంటిన్యూస్లీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు ప్రజల విశ్వాసం పొంది ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రావటము ఒక విధమైన బాధ్యత. ఆశించిన ఫలితం పొందలేనప్పుడు ఏదైతున్నదో అప్పుడు కూడా ఒక విధమైనటువంటి ఒక పాత్ర పోషించి ఇక్కడ ప్రజల హక్కులను వారికి కల్పిపై చేయబడడం ఏదైతుందో వారికి అందుబాటులో ఉండడం అనేది నేను ప్రధాన బాధ్యత భావిస్తాను చెప్పండి. కానీ సార్, ఈసారి ఎన్నికలు అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాల వ్యవధి తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ లోక్సభ ఎన్నికల్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ వేవ్. దాన్ని మనం వేవ్గా భావించడానికి వీలు లేదు. దేన్ని? అసెంబ్లీ ఎన్నికలనా? యా, దట్స్ ఆల్సో. ఓకే. ఎందుకంటున్నానంటే అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అనేది ఈ ప్రాంత ప్రజల్లో ఏదైతుందో ఒక విధంగా జన్మతః ఏర్పడిపోయింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటము దానికి ఏదైతుందో ప్రధానంగా ఆనాటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ఏ అనేటువంటి ఒక భావనతో ఏదైతుందో ఒక ఉద్యమ రాజకీయ పార్టీగా ఒక ఉద్యమ నాయకుడిగా ఏదైతుందో కేసీఆర్ గారిని భావించి 2014 కానీ 18 కానీ 2 పర్యాయాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. బట్ 2 పర్యాయాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశం లభించినప్పటికీ కూడా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో ఏదైతుందో ఆయన శ్రద్ధ చూపెట్టలేకపోవటం, కేవలం ఏదైతుందో ఆయన స్వార్థ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాల కొరకే ఆకాంక్షలు అంటే ఏం చేయలేదు. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రాంతం ఏదైతుందో ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పనలో ఏదైతుందో నిర్లక్ష్యానికి గురైందనే ఒక భావన ఈ ప్రాంతంలో బలీయంగా నెలకొనబడి ఉన్నది.
ఓకే. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ వినియోగం ఏదైతుందో ఈ ప్రాంతం నిర్లక్ష్యం కావిపబడింది అనే ఒక భావన కూడా ఏర్పడినది. ఇంకా ఏదైతే ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు మనకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా వాటి ఈ ప్రాంతంలో వెచ్చించడం లోపల గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో తగిన ప్రాధాన్యత ఈ ప్రాంతానికి ఇవ్వడం జరగలేదని ఒక భావన కూడా నెలకొబడి ఉన్నది. ఏ ప్రధానమైనటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు నిరుద్యోగ యువత వారి ఆత్మత్యాగాలు బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం జరిగిందని చెప్పని నేను భావిస్తున్నాను చెప్పండి. అంటే వాస్తవంగా నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు సాధారణ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇది సాధ్యమయ్యేటువంటి ఒక అంశం కాదు ఇది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఆ ఒక నిర్ణయంతో ఏదైతుందో వారికి కొనుగోరేటువంటి రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 42 పార్లమెంటు స్థానాలలో 25 పార్లమెంటు స్థానాలు సీమాంధ్రలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఆ 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ అసలు ఈ అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో ఏదైతుందో ఈ ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక పరిష్కారం చూపెట్టాలి, వీటిని నిలువరింప చేయాలంటే ఒక భావనతోని తలంపుతోనే ఏదైతుందో సోనియా గాంధీ గారు అంటే రియల్లీ టు స్పీక్ ఫ్రాంక్లీ ఆమె ఒక తల్లి చెప్పండి ఒక ఆడబిడ్డ కాబట్టి ఏదైతుందో ఒక మాతృమూర్తిగా ఈ ఆత్మత్యాగుల బలిదానాలను నిలువరింప చేయాలనే భావన తలంపుతోని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పండి. తీసుకున్నారు. అంటే ఇక్కడ లోక్సభకు అసెంబ్లీ ఎన్నికలకు మౌలికమైన తేడా మీరు చెప్తున్నారు. అది వేవు కాదు అన్నారు కదా, మరి నేను అసెంబ్లీ ఎన్నిక వేవ్ కాదు అని చెప్పాను నేను. ఇప్పుడు ఎందుకంటే 2014-18లో 2 పర్యాయాలు కేసీఆర్కి అవకాశం కల్పించింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో ఏదైతుందో ఆయన నిర్వీర్యమైపోయిండు. ఆయన దానికి అనుగుణంగా ఏదైతుందో ఫలితాలను అందించలేకపోయాడు. కేవలం స్వార్థ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలు ఆయన ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యపడడం జరిగింది. దాని దృష్టి ఏదైతుందో మార్పు కోరిండు. 2 పర్యాయాలు ఏదైతుందో ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆయన ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది కాబట్టి ఈ పర్యాయం ఏదైతుందో మార్పుతో ప్రతిగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానంగా మరి చొరవ తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని భావించి తలంచి ఏదైతుందో దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పండి. మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో నిజామాబాద్ కూడా ఒకటి. మీరు చెప్పిన 6 గ్యారంటీలలో ఆ మహిళా ఓట్లు ఎటువైపు అనే మాట మాట్లాడక ముందు ఈ 5 గ్యారంటీలు అమలని చెప్పారు కదా, ఆ వేవ్స్ మీకు కనబడుతున్నాయా పబ్లిక్లోకి వెళ్ళి? మళ్ళీ ఏం మీరు వేవ్ అనే భావన రానియకండి. ఇట్స్ నాట్ వేవ్, ఇట్స్ నాట్ వేవ్. ఇవాళ ఏదైతుందో ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్పందన అని చెప్పి ప్రజాస్పందన అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి కొరకు ఏదైతున్నదో కేవలం 6 గ్యారంటీలు అని ప్రధానంగా భావించారు. ఇది కాదు, ప్రజల మార్పు కోరిండ్రు. ఆ మార్పులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ అంటే ఈ 6 గ్యారంటీస్ అనేది గత ప్రభుత్వం 6 గ్యారంటీస్ అనేది ఎన్నికల ప్రణాళిక. ఈ రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది. మీ ప్రణాళికకు సమ్మతి వస్తున్నదా జనంలో? 100%. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ప్రకటింపజేయడం జరుగుతుంటే అది 5 సంవత్సరాల కాల పరిమితి దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందిస్తారు. 5 సంవత్సరాల కాల పరిమితి దృష్టిలో ఉంచుకొని. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మోస్ట్ ఆఫ్ ఇట్ కేవలం 3 మాసాల్లో 100 రోజులు అమలు చేయడం జరిగిందని చెప్పి అంటున్నాను. ఇవాళ మహిళలకు సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం సాధారణంగా ఏదైతుందో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇది మొత్తం దేశంలో ఏదైతుందో జాతీయ స్థాయిలో కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే, దట్ ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఆడబిడ్డలకు ముఖ్యంగా విద్యార్థినులు అని చెప్పంటూ నేను వారు ఏదైతుందో వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యంతో విద్యను ప్రోత్సహింపచేయడం జరుగుతుంది. మహిళలకి ఏది ఒక విధమైనటువంటి ఒక విధమైన ఆత్మస్థైర్యం అని చెప్పంటున్నా. ఆర్థికంగా వారికి ఏవి మేరకు లబ్ధి అనుకూరుతుంది అనేది కాదు ప్రధానం. ఒక విధమైన ఆత్మస్థైర్యం వారు కల్పించే ప్రాధాన్యత అని చెప్పంటున్నాను ఇక్కడ నేను. అట్లాగే ఏదైతుందో గృహావసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. వీళ్ళ సాధారణ నిరుపేద వర్గాలు ఉంటే బిలో పావర్టీ లైన్ వారికి ఏదైతుందో ఈ విద్యుత్ అనేది గృహావసరాలకు సంబంధించి దాదాపు 1000 రూపాయలు ఆర్థిక భారం పడుతుంది.
ఇవాళ ఏదైతుందో ఈ గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాతో ప్రతి కుటుంబము, ప్రతి నిరుపేద కుటుంబం బిలో పావర్టీ లైన్ దే ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ ఆఫ్ 1000 రూపీస్ పర్ మంత్, 1000 రూపీస్ పర్ మంత్ అని చెప్పి అంటున్నా. అట్లాగే ఏదైతుందో మన వంట చెరుకు గ్యాస్ సిలిండర్, ఇవాళ ఏ కుటుంబమే కానీ వంట చెరుకు సర్వసాధారణం చెప్పంటున్నాను నేను. గ్యాస్ సిలిండర్ ఏదైతుందో 2014లో ఇట్ వాజ్ అబౌట్ ఓన్లీ 400 రూపీస్. సార్ ఇది ఇన్ జనరల్గా మొత్తం తెలంగాణకు సంబంధించింది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒకవైపున నరేంద్ర మోడీ బీజేపీ చాలా హోల్డ్ ఉన్నది, ఇక్కడ తప్పకుండా గెలిచి తీరుతామనే ఒక ధీమాను వాళ్ళు చాలా బలంగా వ్యక్తి. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశమంతున్నాడే, నిజామాబాద్ ప్రత్యేకత ఎందుకు అంటే యాక్చువల్లీ టు బి ఫ్రాంకే మోడీ గారి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండే భారతీయ జనతా పార్టీకి. అవును, యూ కీప్ అసైడ్ నిజామాబాద్ ఫర్ ఎ వైల్. జాతీయ స్థాయిలో మోడీ గారు చేసిన పని ఏందని నేను అడుగుతున్నాను. మరి ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అండగా నిలబడే విధంగా వారి మద్దతు ధర కల్పింప చేయడంలో వరకు చట్టబద్ధత కల్పింప చేయడమే కానీ, రుణమాఫీ కానివ్వండి, పెట్టుబడుల సమకూర్పే కానివ్వండి, ఏ విధమైనటువంటి ఒక రైతాంగానికి సంబంధించినటువంటి ఒక శ్రద్ధ ఈ ప్రభుత్వం చూపెట్టకపోవడం ఇవాళ రైతు పూర్తి నిరాశ నిస్పృహలోనే ఉండడం చెప్పంటూ నేను. ఇవాళ జాతీయ స్థాయిలో సంవత్సరాల తరబడి రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ రాజధాని సరిహద్దులు ఏదైతుందో నీకు ఆందోళన ఉద్యమం చేస్తుందని చెప్పండి. మీ మెడల వేసుకున్నది ఇదే కండువ. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ కండువనే తెలంగాణ ఈ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థుల డెస్టినీ డిసైడ్ చేసింది. ఎగ్జాక్ట్. ఇవాళ మీరు ఆ కండువ వేసుకున్నారు కదా, నరేంద్ర మోడీ కనుక బాగా చేయకుంటే, ఇక్కడున్న బీజేపీ ఎంపీ కనుక పట్టించుకోకుంటే రైతులు ఎందుకు రోడ్ల మీదకి రావడం లేదు? అదే అంటున్నా, వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి రైతు ఇంకా రోడ్డు మీదకి వస్తున్నాడు అంటున్నాను నేను. ఇప్పుడు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవేర్ మొత్తం దేశం అంతా ఏదైతే రైతు ఆందోళనకు గురవుతున్నారని చెప్పి అంటున్నాను నేను. నాట్ ఓన్లీ నిజామాబాద్, వీళ్ళ జాతీయ స్థాయిలో దేశం అంతా రైతు ఆందోళనకు గురై ఉన్నాడు. పంజాబ్ హర్యానాలో అది కనబడుతున్నది, కానీ ప్రధానంగా తెలంగాణలో లేదా నిజామాబాద్ జిల్లా పసుపుకు సంబంధించింది కానీ, జొన్నకు సంబంధించింది కానీ, లేదా బోధన షుగర్ ఫ్యాక్టరీ, మీరు వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ అది కూడా తీస్తున్నారు. రైతులు ఇండివిజువల్గా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నవేం లేవు కదా అని అంటారు. ఇప్పుడు నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించి టిల్ ఎలక్షన్ రైతాంగం ఏదైతుందో నిరంతరము రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో ఉద్యమం చేపట్టడం జరిగింది. వీళ్ళ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తదుపరి రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమంతో ఏదైతుందో వీళ్ళ వెనువెంటనే ఏదైతుందో దీనికి ఒక కమిటీ వేయడం, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో వారు పర్యటన చేపట్టడము, ఇటు బోధన్ కానీ మెట్పల్లి కానీ ప్రాంతం పర్యటించి 2025 డిసెంబర్ చివరిలోగా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుంది, క్రషింగ్ ఆరంభం చేయడం జరుగుతుంది ఒక విశ్వాసం కల్పించడంతో ఏదైతుందో ఇవాళ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి రైతు కొంత ఓర్పు వహిస్తుందని చెప్పండి. ఇవాళ ఎన్నికల ముందు మీరు హామీ ఇస్తున్నారు, నిజమే సాధ్యమైతే అది? ఇది ఎన్నికల వాగ్దానం కాదు. ఐఎమ్ సారీ, ఇది ఎన్నికల వాగ్దానం కాదు. ఇది ప్రజల ఆకాంక్ష అని చెప్పంటున్నా, రైతాంగం యొక్క ఆకాంక్ష అని చెప్పంటున్నా నేను. ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారాలను ఆరంభింపజేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పంటున్నాను. వీళ్ళ బోధనలో ఏదైతే హైదరాబాద్ రాష్ట్రంలో ఏదైతుందో ఆయన నిజాం ప్రభుత్వ హయం లోపల ఇక్కడ చక్కెర కర్మాగారం ఏర్పాటు చేసిందే. దీన్ని ఎక్స్పాన్షన్ ఏదైతే మెట్పల్లి ప్రాంతంలో ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందో వారికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంట అయినటువంటి ఒక చక్కెరను మన ఉత్పత్తి ప్రోత్సహించినట్టయితే రైతుకు ఉపయోగకరం ఉంటున్న భావనతో ఏదైతుందో మెట్పల్లి ప్రాంతం ముత్యంపేటలో చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించింది. అదేదైతుందో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంతో 51% వాటా విక్రయించారు. ఆనాడు ఏదైతుందో తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలు 99 ఎన్నికలు ఏదైతే టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. మెట్పల్లి ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుండే. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆనాడు ఏ మెట్పల్లి ఏదైతున్నదో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నదో సిహెచ్ విద్యాసాగర్ గారు పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించిందని చెప్పి అంటున్నాం. ఈ 51% వాటా కొనుగోలు చేసింది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఆనాటి గోకరాజు గంగరాజు గారు అని చెప్పి అంటున్నాను. ఇలా 2015లో మూతపడిందే. ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ పరంగా నిర్వహింపజేస్తా అని చెప్పిన ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయడం పక్కన పెట్టండి, ఉన్న ఫ్యాక్టరీ నిర్వహణ మూసేసింది.
కానీ సార్ ఇక్కడ నిజామాబాద్ రైతులకు సంబంధించింది ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. ఇది కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్ద నినాదం. ఇది రైతుల సమస్యల విషయంలో. ఒకవేళ కనుక కేంద్రంలో నరేంద్ర మోడీ వస్తారని అంటున్నారు, అదే నిజమైతే ఇక్కడ మీరు ఏం చేస్తారు గెలిచి? ఇప్పుడు నేనేమంటే చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి కేంద్రం సంబంధం లేకుండా పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. నెంబర్ 1. ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం లేదని చెప్పి నేను చెప్పా. కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించలేకున్నప్పటికీ కూడా చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో దీన్ని పునఃప్రారంభం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడమే కాదు, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటము, వారు పర్యటన చేపట్టడము, రైతుల అభిప్రాయాన్ని సేకరించటం, 25 డిసెంబర్ చివరిలోగా క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఏదైతుందో చక్కెర కర్మాగారం ప్రారంభింప చేయబోతున్నాం మనకు విశ్వాసాన్ని కల్పించిందని చెప్పంటున్నాను. ఈ విశ్వాసము ఆచరణలోకి వస్తుందా? పక్క 100కు 100% రాబోతుందని చెప్పంటున్నా. 100కు 100% రాబోతుంది అంటున్నా. 100కు 100%. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజల మీలాగానే మాట్లాడిన వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఎవరేం మాట్లాడిను, నేను వారి గురించి నేను మాట్లాడాలంటే సమయం సరిపోతుందని నేను భావించని అంటున్నాను. వీళ్ళ మిత్రుడు అరవింద్ గారు ఇవాళ కూడా మాట్లాడుతుండయా, నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేస్తా అని చెప్పని. మనకి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చిండు కదనే. కేంద్రంలో ఆనాడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, దానికి నువ్వే ప్రాతినిధ్యం వహిస్తున్నావు. వీళ్ళ మూతపడ్డటువంటి ఒక పరిశ్రమలు ఇవే కానివ్వండి, కాయిలా పడ్డ పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీని రీఓపెనింగ్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. అన్ని అవకాశాలు ఉండి కూడా నువ్వు ఎందుకు దాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినావు? కేవలం నీ నిర్లక్ష్యం అని చెప్పంటాను. నీ నిర్లక్ష్యం అని చెప్పంటున్నా. ఎంతవరకు ఏదైతుందో నీ విలాసవంతమైన జీవితానికి నువ్వు అలవాటు పడ్డావు తప్ప. ఎవరు విలాసవంతమైన జీవితం? అరవింద్ గారు. విలాసవంత జీవితం అంటే విలాసవంతమైన జీవితం కనబడుతుంది కానీ ప్రజల గురించి రైతాంగం గురించి ఏదైతుందో పట్టించుకోకుండా కేవలం నగరాలకే పరిమితం అవుతూ ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు ఆశించే వద్దనే విలాసవంత జీవితం అని చెప్పంటారు. నిజంగా నువ్వు రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయినట్టయితే చక్కెర కర్మాగారం ఎన్నడూ ఆరంభమవుతుండే. అంతేగాని పసు బోర్డు డిస్కస్ చేస్తున్నామన్నా. పసు బోర్డు నేను 5 రోజుల్లో పసు బోర్డు ఏర్పాటు చేస్తాను బాండ్ రాసిచ్చిండు. పసుపుకు మద్దతు ధర కల్పింపజేస్తా అని చెప్పిన బాండ్ రాసిచ్చిండు. ఎర్రదొరలకు మద్దతు ధర కల్పింపజేస్తా అని చెప్పిన బాండ్ రాసిచ్చిండు. ఆయన బాండ్ రాసియడమే కాదు, 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసిపోయింది. ప్రధానమంత్రి మోడీ గారు ఏది మన 4 అక్టోబర్ 2023కి ఆయన ఒక బాండ్ రాసిచ్చిండు. మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వుల పేరట ప్రభుత్వ ఉత్తర్వులు మీరు ఎప్పుడైనా జారీ చేయడం జరిగిందో నిజంగానే పసు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండి ఉంటే మీరు నిజామాబాద్ ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేయడం మీకు సాధ్యం కాకుంటే యు మెన్షన్ సమ్వేర్ ఎల్స్. ఇగో ఇక్కడ కాదు, ఇక్కడ చేస్తా నేను, ఎక్కడ చేయాలి కదనే. వీళ్ళ ఇందూరు గడ్డ మీద అయితే నందిపేట్ల మన చక్కెర కర్మాగారానికి సంబంధించి మీరు ఎట్లయితే బోధన్నవరు బెట్పల్లి ముత్తంపేట పేర్కొంటున్నామో అక్కడ ఆల్రెడీ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కొరకు ఏదైతుందో 400 ఎకరాలు సేకరింపజేసి సిద్ధంగా ఉన్నది. నువ్వు అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదని చెప్పి అంటున్నాను నేను. కానీ ఏదైతుందో మొత్తం మీ జీవోలు ఏదైతే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో కూడా పేర్కొనలేదు. దాని విధి విధానాలు కమిటీ ఏర్పాటు చేయడం కానీ 6 మాసాలు గడిచిందే, ఏది లేదు. కానీ అయినా బీజేపీ వైపే ప్రజలు ఉన్నారనేది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. వాళ్ళు చెప్పుకుంటారు, దానికి సహజమే కదా. దానికి కారణం వికసిత్ భారత్. ఇప్పుడు ఒకటి బాబు, వికసిత్ భారత్ నేను అది కమిట్ టు దట్. వేర్ ఈజ్ వికసిత్ భారత్? వేర్ ఈజ్ వికసిత్ భారత్? కాంగ్రెస్ వల్ల కనిపిస్తలేదు. వేరి ప్రజలు కనబడాలి, ప్రజలు కనబడాలంటే వికసిత్ భారత్ అనేది. ఇవాళ ఏదైతుందో వికసిత్ భారత్ అంటే ముఖ్యంగా యువత ఈ దేశానికి భవిష్యత్తు యువత 18 నుండి ఏదైతుందో 30 సంవత్సరాలలోపు ఉన్నట్టు యువత అని చెప్పి అంటున్నాను. వారికి ఏదైతుందో మీరు ఏమన్నారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పన్నారే. 10 సంవత్సరాలు ఎన్ని కల్పించాలి? 2 × 10 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. నేను అడగదలుచుకున్నాను అరవింద్ గారిని, నువ్వు నిజంగా 20 కోట్ల ఉద్యోగాలు కల్పించా, 2 లక్షలు కల్పించాలి, 2 లక్షలు కల్పించాలని చెప్పంటాడు. ఇవాళకి కూడా యాజ్ ఆన్ దిస్ డే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పంటాను నేను. భర్తీ చేయడానికి అవకాశం ఉందని చెప్పంటాను నేను. వీళ్ళు పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెడుతున్నాయని చెప్పంటాను నేను. వీళ్ళ సోషల్ సెక్టర్
సామాజిక భద్రత అని చెప్పంటూ నువ్వు ఎంతవరకు సామాజిక భద్రతకు కార్యరూపం కల్పించలేవో మీకు జాతి అభివృద్ధి అనేది జరగదు అని చెప్పంటున్నాను. అటువంటి సోషల్ సెక్టర్ జాతీయ భద్రత సామాజిక భద్రత సంబంధించి ఏదైతే ఉందో నువ్వు ఎంతవరకు అయితే ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేస్తేనే కానీ వారి భద్రత లభిస్తుందని చెప్పండి. కానీ ఈ దేశాన్ని ఒక యూనిటీ ఐక్యత తీసుకొని వస్తున్న నరేంద్ర మోడీ అనే ఒక బలమైన భావన. ఇప్పుడు ఈ దేశానికి ఐక్యత సమగ్రత ఇవాళ వచ్చింది కాదు. ఈ దేశ సమగ్రత కొరకు ఐక్యత కొరకు త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. మీరు దేశ స్వాతంత్రం పక్కన పెట్టండి. దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు త్యాగం చేస్తే దేశానికి స్వతంత్రం లభించింది. దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత ఐక్యత కాపాడటాన్ని నిలబెట్టడానికి త్యాగాలు చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని చెప్పంటున్నాను. యూ టేక్అవుట్ 1971 ఐఎమ్ టెల్లింగ్. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్, మనకి ఎప్పుడు పక్కలో బల్లెంలా ఉండేట్టుగా పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు? ఆనాటి కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా. ఇలా పాకిస్తాన్ మెడల్ వంచి దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ను బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో ఏదైతుందో వాళ్ళు ఇవ్వాలంటే కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూసేట్టుగా సాహసం చేయలేకపోతుందని చెప్పంటున్నా. 1967 యూ టేక్అవుట్ చైనాపై యుద్ధం ప్రకటించి ఇవాళ మీరు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పంటుండ్రు. యుద్ధ విధానాల్లో ఒక భాగం అది. ప్రత్యక్షంగా చైనాపై కానీ పాకిస్తాన్పై కానీ యుద్ధం ప్రకటించి విజయకేతనం జయకేతనం ఎగరవేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సార్, మధ్యతరగతిలో నరేంద్ర మోదీ చాలా బలమైన నాయకుడు. వారు వచ్చిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. భారతీయుడు ఎక్కడున్నా గౌరవ మర్యాదలు వస్తూ ఉన్నాయి అను బలమైన భావన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మధ్యతరగతే కాదు, ఈ దేశంలో ఉన్న 540 లోక్సభ నియోజకవర్గాలు ఉంది. అసలు వాస్తవంగా మోడీ గారి ప్రభుత్వ హయాంలో చెప్పంటూ కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే ఏదైతుందో ఆయన అండగా నిలబడుతుండని చెప్పంటున్నా. నేను ముందే సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వారు కల్పించాల్సినటువంటి సామాజిక భద్రత రిజర్వేషన్ సౌకర్యం అని చెప్పంటున్నాను. మీరు పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించి ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వారిలో ఉండే ఒక నిరుపేదతనాన్ని గుర్తించి వారికి ఏదైతే ప్రత్యేకంగా మీరు రాజ్యాంగాన్ని సవరించి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సంతోషంనైనా వి వెల్కమ్ ఇట్. మరి అదే సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలు ఉన్నారని చెప్పంటున్నా. ఈ సమాజంలో 50% పైగా ఉన్నది ఎవరు? బలహీన వర్గాలని చెప్పంటున్నా. వారికి ఆనాటి నుండి కల్పిస్తున్న కేవలం 25% రిజర్వేషన్ మినహా వీళ్ళు ఏ 50% క్యాప్ ఇవాళ ఇందిరా స్వాహాని కేసులో 50% మించకూడదు అని చెప్పని భావించడం జరుగుతుంది. దాన్ని ఆటంకంగా పేర్కొంటున్నారో దాన్ని సవరించడానికి నువ్వు రాజ్యాంగం సవరించడానికి ఎందుకు పూనుకుంటలేవు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను సామాజిక భద్రత అంశంగా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాల మహిళల ఆడబిడ్డలకు సంబంధించినటువంటి యొక్క సోషల్ సెక్యూరిటీ వారి రిజర్వేషన్ ఏదైతే పెంపొందింప చేయబడే విధంగా కులగణన చేపట్టబడుతుందని చెప్పంటున్నా. మీకు రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని సవరించైనా కానీ ఏ 50% రిజర్వేషన్ మించకూడదని క్యాప్ అడ్డుగా ఉందని చెప్పి భావిస్తుందో దాన్ని సవరించి వీళ్ళ బలహీన వర్గాలకు అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. బీజేపీ కెనడు దేశాన్ని కులాల వారీగా విభజిస్తున్నారు, విభజన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీవి అని వారు అంటున్నారు. అసలు ఈ దేశాన్ని కులాల పేట మతాల పేట విభజించేది ఎవరే? మతాలు రెచ్చగొట్టి ఎవరు అని చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం తన రాజకీయ స్వార్థంతో అనేది ఉందో ఈ దేశంలో మతతత్వ రాజకీయాలు ఈ దేశంలో హింసను ప్రేరేపించే విధంగా ఏదైతుందో ఎవరు చేస్తుండ్రు? మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చెప్పంటున్నా. ఆయన స్వార్థ ప్రయోజనం కాకుండా నిజంగా దేశ ఆర్థిక ప్రయోజనమైనట్టయితే డాలర్ రేట్ ఎక్కడ కూర్చుందే? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని చెప్తున్నారు అని చెప్పుకుంటుండు. దేశం కోసం ధర్మం కోసం ఏదైతుందో త్యాగాలు చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పంటున్నాను. నీ రాజకీయ పార్టీ ఒక్కరు చెప్పవే త్యాగం చేసింది? మోడీ గారు ఏం త్యాగం చేసిందే? మోడీ గారు ఏం త్యాగం చేసిందని చెప్పంటున్నాను నేను. భారతీయ జనతా పార్టీ ఎవరు ఏం త్యాగం చేసిందని చెప్పంటున్నాను నేను. మీతో అరవింద్ గారు ఏది 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించిండే. వీళ్ళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నిజామాబాద్ కేంద్రం. వీళ్ళ నిజామాబాద్ ఇక్కడి స్థానిక పరిస్థితులు నిజామాబాద్ ఆల్రెడీ ఈజ్ ఎ కార్పొరేషన్. దీని స్మార్ట్ సిటీగా గుర్తింపు చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా?
ఇవాళ పత్రికలో గమనించిన ఎక్కడో నేను నిజామాబాద్ స్మార్ట్ సిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తా. కరీంనగర్ పట్టణం ఏదైతుందో నిజామాబాద్ కంటే జనాభాలో కానివ్వండి, నగర వైశాల్యంలో కానివ్వండి, హౌస్ హోల్డ్స్లో కానివ్వండి, పట్టణ మున్సిపాలిటీ ఆదాయమే కానివ్వండి, ఇంతకంటే తక్కువ ఉన్నది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అయింది, నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంపిక కాలేదని చెప్పి అంటున్నాను. దీని బాధ్యులు అరవింద్ గారు కాదా అని చెప్పి అంటున్నాను. వీళ్ళు నిజామాబాద్ వీళ్ళ గత దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను, వీళ్ళ నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి, ఈ ప్రాంతంలో కానీ పట్టణంలో కానీ ఏమైనా అభివృద్ధి సంక్షేమ కార్యాలు చేపట్టడం జరిగిందని చెప్పంటే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెప్పంటున్నాను. ఆనాడు ఏర్పాటు చేయబడిన తెలంగాణ యూనివర్సిటీ, ఆనాడు ఏర్పాటు చేయబడిన మెడికల్ కళాశాల మినహా మీరు దయచేసి మీరు గమనించి ఉంటారే, వీళ్ళ బేటీ పడావ్ బేటీ బచావ్ నిజామాబాద్లో మహిళా డిగ్రీ కళాశాల ఉన్న అది ప్రభుత్వ పరంగా. ప్లీజ్ 5 సంవత్సరాలు నువ్వు చేయలేదు, రేపు చేస్తా అంటే ఏమన్నట్టే. జగిత్యాల నేను చూపెడతా, జగిత్యాల నేను చూపెడతా. 20 సంవత్సరాల క్రితం 2 దశాబ్దాల క్రితం ఏదైతుందో నేను జగిత్యాల ఓన్లీ డివిజన్ హెడ్ క్వార్టర్ ఒక శాస్త్ర సభ్యుడిగా ఏదైతుందో జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఒక శాస్త్ర సభ్యుడిగా మీరు ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు? ఒక శాస్త్ర సభ్యుడిగా ఏదైతుందో అక్కడ సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీ కళాశాల ఏర్పాటు చేసిన, వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసిన, నిరుద్యోగ యువతకు ఏదైతుందో శిక్షణ కల్పింపజేయబడే విధంగా నాకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన, జగిత్యాల ప్రాంతంలో పశువైద్య కళాశాల ఏర్పాటు చేసిన. నేను రాబోయే విద్యా సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ రాబోయే విద్యా సంవత్సరం ఆరంభం నుండి అంటూ నేను రాబోయే విద్యా సంవత్సరం ఆరంభం నుండి నిజామాబాద్ కేంద్రంగా ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నది. నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్లీజ్ ఇది హామీయే కాదు, వాస్తవం చెప్పంటూ నేను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగలిగిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అంటే విద్యా సంవత్సరం ఆరంభంతో ఏదైతున్నదో నిజామాబాద్ కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు. 2025 విద్యా సంవత్సరంలో ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు. 24-25 you are going to 25. I am saying 24-25 ఈ అకాడమిక్ ఇయర్లో. నేను అనేది ఏంటి సార్ అంటే ఇవాళ అరవింద్ ఎట్లయితే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారో నేను చేస్తలేను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. నేను వాస్తవాన్ని చెప్తున్నా, నేను వాస్తవాల పేరు కూడా క్రిటిసైజింగ్ కాదు. ఒక మాట అనుకుందాం, ఇప్పుడు మీ గురించి ఇంకెవరైనా రేపు ఇంకోరు వాస్తవాలు మాట్లాడవచ్చు కదా? మాట్లాడచ్చు కానీ సార్ ఒకటి మాట్లాడచ్చు, వెల్కమ్. అరవింద్ మాట్లాడితే పంచ్ డైలాగ్ ఉంటుంది, మీరు ఇంత స్మూత్ లాంగ్వేజ్ తర్వాత అకాడమిక్ లాంగ్వేజ్ మాట్లాడితే ఓటర్లకు ఇవాళ జనరల్గా ఉంది కదా ఒక ఒపీనియన్. డైలాగులతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పంటే భావిస్తే నేను చేయలేను. డైలాగులతో సాధ్యం. నేను ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకం ఇవాళ మీ కళ్ళ ముందు ఉందని చెప్పంటున్నా. నేను ఏం చేసింది ఒకసారి గమనించండి అని చెప్పంటున్నాను. నేను ఏం చేసి గమనించండి అని చెప్పంటున్నా. ఇదే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో అక్కడ మా మిత్రుడు డి శ్రీనివాస్ గారు, ఇదే అరవింద్ గారి యొక్క తండ్రి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్ననాడు ఇక్కడ బైపాస్ రోడ్ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మన దృష్టి పట్టుకొస్తే 50 కోట్లు మంజూరు చేసి వీళ్ళ నిజామాబాద్లో రూపకల్పన చేయబడిన బైపాస్ రోడ్డుకు నేను మంజూరు ఇచ్చానని చెప్పంటున్నాను. ఆనాడు మిత్రుడు సురేష్ రెడ్డి గారు ఆర్మూర్ శాసనసభ్యుడిగా ఉండని చెప్పండి స్పీకర్గా గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని దృష్టి పట్టుకొస్తే గుమ్మిరియాల వద్ద ఏదైతుందో 50 కోట్లతో వంతెన నిర్మాణం మంజూరు ఇచ్చింది నేను అని చెప్పంటున్నా. నేను ఆర్ఎన్బి మంత్రిని కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి చెప్పంటున్నా. ఆనాటి తెలంగాణ ప్రాంతం కానీ ఉమ్మడి రాష్ట్రం కానీ ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం లోపల ఏదైతుందో మీరు రండి చూపెడతా. నేను ప్రతి హ్యాబిటేషన్ అంటూ నేను నీకు రోడ్డు రవాణా సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యా సౌకర్యం అవన్నీ కల్పి చేసింది నేను అని చెప్పంటున్నాను. ఇవన్నీ గుర్తుంటాయి ఓటర్లకు? తప్పకుండా ఓటర్లు కాదు ప్రధానం, మనం ఏం చేస్తున్నది మనకు గుర్తుండాలి, మనకు గుర్తుండాలి అని చెప్పంటున్నాను నేను. ఓటర్ అనేది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడే. ఓటర్ నీకు ఓటేస్తేనే మంచోడు, నీ ఓటే కూడా చెడ్డోడు అనుకోవద్దు. ఏ ఓటరే కానీ ఓటు అనే నిర్ణయం చేయబోయే ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడు. నీ ఓటు ఇవన్నీ జగిత్యాల మొన్న ఎన్నికల్లో నీ ఆశీర్వాద ఫలితాలు పొందలేదా? అంత మాత్రాన్ని ఏదైతే జగిత్యాల ఓటర్ ఏదైతుందో విజ్ఞత ప్రదర్శించలేదు, లేక నాకు అనుకూలంగా తీర్పు చేయలేదు కాబట్టి మంచోడు కాదు అనుకుంటే కరెక్ట్ కాదు. ఓటర్ నిర్ణయాత్మక ఏదైతే స్థానిక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. కానీ సార్ మీరు 6 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు అసెంబ్లీలో ఉన్నారు కదా. లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు మొత్తం కలుపుకుంటే కనుక
ఒక 45-50 సంవత్సరాల రాజకీయ జీవితం, మొత్తం 75 సంవత్సరాల ఎలక్షన్ వ్యవస్థలో 50 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు మినాయిస్తే కనుక 50 సంవత్సరాలు, అంటే మీరు యువకునిగా ఉన్నప్పటి నుంచి ఈ 73 ఏళ్ళ వయసు వరకు ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమున్నాయి? వాస్తవాలు, స్థానిక పరిస్థితులు ఇవాళ నిజామాబాద్ పట్టణానికి సంబంధించి స్థానిక పరిస్థితులు ఓటర్ను ప్రభావితం చేయబోతున్నాయి. రైతాంగం సంబంధించిన సమస్య, ఇలా పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడే విధంగా బోర్డే కానివ్వండి, పసుపు మద్దతు ధర కానివ్వండి, చక్కెర కర్మాగార పునఃప్రారంభం కానివ్వండి, రైతాంగానికి రుణమాఫీ కానివ్వండి, రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కానివ్వండి, రైతు కూలీలకు ఏదైతే పని కల్పింపు చేయడమే కానీ, ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులని చెప్పి అంటున్నా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి ఏదైతుందో దేశంగాని దేశం మస్కట్, దుబాయ్, గల్ఫ్లో నివాసితమై ఉన్నటువంటి ఒక గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఆదుకోవటానికి కొరకు అటు కేంద్ర ప్రభుత్వమే కానీ, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఏదో నిర్లక్ష్యం చేయడంతో వీళ్ళ గల్ఫ్ కార్మికులు చూస్తున్నారు మాకు అండగా ఎవరు ఉంటారని చెప్పని. యూ టేక్అవుట్ మై డిబేట్స్ ఇన్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. నేను ఎప్పుడు కూడా చెప్పాడు స్థానిక గల్ఫ్ కార్మికుల సమస్యలు ఎప్పుడు నేను లేవనెత్తుతా, బీడీ కార్మికుల సమస్యలు ఎప్పుడు నేను లేవనెత్తుతా, నిరుద్యోగుల సమస్యలు నేను లేవనెత్తుతా, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తుతా. ఇప్పుడు 370 జీవో ఉన్నదే జోనల్ సిస్టమ్ అని చెప్పి అంటున్నా. ఈ జోనల్ సిస్టమ్ విధానపరమైన నిర్ణయంలో ఏదైతుందో కేసీఆర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఇలా విద్యార్థులే కాదు ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు ఏదైతుందో వారు వివక్ష గురవుతున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు మీరు 317 జీవో గురించి మాట్లాడారు. రెండవది ఈ ఈ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా మీరు ప్రస్తావించారు. వీటి పరిష్కారం మీరు ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఎన్ని సంవత్సరాలలో పూర్తి? ఇప్పుడు ప్రతి దానికి ఐఎమ్ సారీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరింప చేయగలిగే అవకాశం ఉన్నటువంటి నీకు త్వరితగతిలో సంవత్సర కాలంలో మనం అమలు చేసుకోగలుగుతాం. ఓకే, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు, ఇవాళ రైల్వేకి సంబంధించిన అంశాలు ఉన్నాయి చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతే తిరుపతి రైలు ఉంది ఉదాహరణకి చెప్పంటున్నాను, కరీంనగర్ వరకు ఏదైతే తిరుపతి రైలు ప్రయాణిస్తుంది. ఇలా త్రేతాయుగంలో ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభువును మనం ఆరాధిస్తామో, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రతిరూపం అని చెప్పి అంటున్నాం. అటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి కొరకు వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఎక్కట్లో పోవాలి, త్రూ సికింద్రాబాద్ కాజీపేట పోవాలి. ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ 150 కిలోమీటర్లు, సికింద్రాబాద్కి వెళ్ళి కాజీపేట 150 కిలోమీటర్లు. అదే మీరు ఇక్కడికి వెళ్ళి జగిత్యాల కరీంనగర్ ఏదైతే తిరుపతి రైల్ ఏర్పాటు చేయగలిగితే కాజీపేట విల్ కమ్ టు ఓన్లీ 200 కిలోమీటర్స్. 100 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గడమే కాకుండా నీకు డైరెక్ట్ ట్రైన్ సదుపాయం లభిస్తుందని చెప్పి అంటున్నాను. నేను ఇమీడియట్లీ చెప్పంటూ నేను విత్ ఇన్ షార్ట్ స్పాన్ 2 మాసాల కాలంలో 2 మాసాల కాలంలో ఇక్కడి నుండి కరీంనగర్ లింక్ చేసే విధంగా తిరుపతి రైల్వే ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాను చెప్పి అంటున్నాను. మొన్న మా మిత్రులు ముంబై రైలు ఏర్పాటు చేసిన ఇక్కడికి వెళ్ళి కరీంనగర్కు లింక్ ఏర్పాటు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల హాల్టింగ్ లేదు. మరి మా మిత్రుడు అరవింద్ గారికి అసలు ఈ ముంబై రైల్ కరీంనగర్కి ఎక్స్టెన్షన్ చేసేది ఆయన దృష్టిలో ఉన్నదా లేదా? ఉంటే ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి హాల్టింగ్ ప్రతిపాదన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని ఆయన దృష్టికి రాలేదా? వీళ్ళ జగిత్యాల టు మంచిర్యాల ఏదైతుందో 50 కిలోమీటర్లే. నార్త్ టు సౌత్ లింక్ ఏర్పాటు చేయడంలో ఏదైతుందో జగిత్యాల టు మంచిర్యాల ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే భవిష్యత్తులో నార్త్ టు సౌత్కు ప్రత్యామ్నాయంగా కాజీపేట ప్రత్యామ్నాయంగా నీకు లైన్ ఏర్పడుతుంది. మీరు బోధన్ టు బీదర్ ఉన్నది. అవును, ఏం చేసింది అరవింద్ గారు? లేదు అంటే 5 ఏళ్ల కాలంలో బీజేపీ ఎంపీ ఏమీ చేయలేదని మీ ఉద్దేశం? నిర్లక్ష్యం చేసి ఏమి చేయలేదని చెప్పి కనబడుతూ ఏమైనా చేతి చెప్పని చెప్పాను. అరవింద్ గారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు టార్గెట్ చేస్తున్నారు? అరే లేదు, ఐఎమ్ నాట్ టార్గెటింగ్. ఇవాళ ఏదైతుందో గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండ్రు, కవిత గారు ప్రాతినిధ్యం వహించిండ్రు. నేను ఎవరి గురించి చర్చించాలి? గతంలో ఈ ప్రాంతాన్ని పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించినటువంటి కవిత గారి గురించి మాట్లాడాలి, అరవింద్ గారి గురించి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడతా నేను?
వారి గురించే మీరు మాట్లాడుతున్నారు. మొత్తం మైనస్లే చెప్తున్నారు, మైనస్లే చెప్తున్నారు ప్లస్ అన్ని. మీరు చెప్పండి, ప్లస్ మీరు చెప్పండి అంటున్నాను నేను. అరే ఒక పసుబోర్డు ఒక ప్రయత్నం జరిగిందని. అప్రయత్నము ఫలితం నువ్వు 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఫలితాన్ని ఏదైతుందో పూర్తి నువ్వు సాధించలేకపోయినావు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయలేకపోయినావు, నువ్వు రైల్వే విస్తరణ చేపట్టలేకపోయినావు. ఏమనంటే ఆర్ఓబీలు చెప్తాడా, ఆర్ఓబీలో ఎందుకు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయినావు నువ్వు, ఎందుకు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోయినావు అని చెప్పంటున్నాను నేను. ఈజ్ ఇట్ నాట్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ, ఈజ్ ఇట్ నాట్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ ఐఎమ్ ఆస్కింగ్. ఎస్ సార్, మీ ఎజెండా మీరే, చాలా పెద్ద ఎజెండా మీ ముందు ఉన్నది, మీరే ఒప్పుకుంటున్నారు, చాలా పెద్ద ఎజెండా ఉన్నది మీ ముందు. ఇది బహుశా ఇవాళ మీరు గుర్తు చేస్తున్నట్లుగానే ఇంతకుముందు మనం అనుకున్నాం, మీకు మరొకరు గుర్తు చేసే అవకాశం వస్తుందేమని. ఇప్పుడు నా దృష్టిలో ఇది పెద్ద ఎజెండా కాదు, నా దృష్టిలో ఇది సాధారణ ఎజెండా. నా దృష్టిలో ఇది సాధారణ ఎజెండా. ఏ ప్రజాప్రతినిధి కానీ ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తే, ప్రజలు అవకాశం కల్పిస్తే ఇటువంటి ఒక కార్యక్రమాలు చేయడం అనే బాధ్యత అని చెప్పంటున్నా. ప్లీజ్ ఒక్కసారి మీరు జగిత్యాల రండి అని చెప్పంటున్నా. నేను జగిత్యాల ప్రాంతాన్ని శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రాంతంలో చేపట్టినప్పటి నేను ఐఎమ్ టెల్లింగ్, జేఎన్టీయూ కళాశాల ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాల, పశువైద్య కళాశాల, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, గ్రామాన రోడ్డు సౌకర్యం, హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారి. యూ కమ్ డౌన్ టు జగిత్యాల. ఆ నమూనా మొత్తం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. నేను నిజామాబాద్ అంతకంటే మించి చేస్తా అని చెప్పంటున్నా. ఇవాళ నా జీవితం చివరి అంకానికి వచ్చిందే, నా జీవితం చివరి అంకానికి వచ్చిన, అది రాజకీయంగా ప్రజా జీవితమే కానీ భౌతికంగా కానీ చెప్పండి చివరి అంకానికి వచ్చిన. ఇంతకాలం ఏదైతే నాకంటూ ఒక గుర్తింపు పొందిన ప్రజా ప్రతినిధిగా కొనసాగిన నా ఈ చివరి 5 సంవత్సరాల కాలం కూడా ఏదైతుందో ఆ గుర్తింపును కొనసాగింపు చేసుకునే విధంగా ఈ ప్రాంతానికి ఏదైతుందో నాకంటూ ఫలాని పార్లమెంట్ సభ్యుడు ఎంపికైన తర్వాత ఏదైతుందో ఇవాళ నిజామాబాద్ కల్పిత సౌకర్యం ఇవి ఇచ్చిందని చెప్పని ఈ ప్రజానీక మదిలో నిలబడే విధంగా ఏదైతుందో చేస్తా చెప్పంటాను. ఎమోషనల్ వర్డ్స్ చెప్తున్నా. నో, ఇట్స్ నాట్ ఎమోషనల్, ఇట్ ఇస్ నాట్ ఎమోషనల్. నేను ఎప్పుడు చెప్తుంటా చెప్పంటున్నా, ప్రజా ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం దేవుడిచ్చిన వరం అని చెప్పంటున్నాను. ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం రావడం దేవుడిచ్చిన వరం అని చెప్పంటున్నా. ఇది అందరికీ రాదు, ఇది అందరికీ రాదు అని చెప్పంటున్నా. ఆ దేవుడు నాకు కల్పించిండు. నేను 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నా. జగిత్యాలంటే జీవన్ రెడ్డి జగిత్యాల అని తెలియజెప్పే విధంగా ఏ పదవి ఉన్నా లేకున్నా ఏదైతుందో జగిత్యాల గుర్తింపు వచ్చే విధంగా ఏదైతుందో నేను ప్రాంతాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్ళా. కానీ మీలాంటి వాళ్ళు ప్రజెంటు సమకాలీన రాజకీయాల్లో ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ సొల్యూషన్. మీ తరహా రాజకీయాలు, మీ తరహా ఆలోచన ఉన్నవాళ్ళు, ఈ జనరేషను ఇప్పుడున్న వాళ్ళు మీ గురించి ఆలోచన చేస్తారా? తప్పకుండా ప్రజలు విజ్ఞులు అని చెప్పి అంటున్నా. ప్రజలు విజ్ఞులు అని చెప్పి నిజామాబాద్ ప్రజానీకం ఏదైతుందో చూస్తుండ్రు. గత దశాబ్ద కాలం ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. మా ప్రాంతాన్ని ఏదైతుందో అభివృద్ధి పథకం తీసుకువెళ్ళే విధంగా మాకెవరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు? నేను ఒక రైతు ప్రతినిధి నేను కాకుండా, నేను రైతు కుటుంబంలో వచ్చిందే. బేసికల్లీ మై ఫ్యామిలీ ఫ్రమ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. మా నాన్నగారు ఏదైతుందో న్యాయవాది వృత్తి. నేను చదువుకున్నోని, విద్యావంతుణ్ణి, నాకు చట్టం పట్ల అవగాహన ఉన్నది. చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పంటూ నేను ఆ చట్టం పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఏదైతుందో ప్రజానీకాన్ని కల్పించే హక్కులు కల్పింప చేయడానికి నేను ప్రయత్నం చేసే అవకాశం నాకు ఉందని చెప్పంటున్నాను. కానీ సార్ ఇక్కడ కేసీఆర్ ఒక మాట అన్నారు, బలమైన విపక్షం ఉండాలి అని. బహుశా వాళ్ళ మీరు ఏదైనా పేపర్లలో బ్యానర్ ఐటమ్ అదే ఉన్నది. మరి ఎందుకోసమని చేరికలు ఒక పక్కన కేసీఆర్ బలమైన విపక్షం ఉండాలని, మరో పక్కన చేరికలు ఉన్నాయి విపరీతమైన. ఇప్పుడు ఒకటన్నా కేసీఆర్కు బలమైన విపక్షం ఉండాలని ఇప్పటికైనా గుర్తుకొచ్చిన సంతోషం అని చెప్పంటాను. ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉండాలి, బలంగా ఉండాలని చెప్పంటే డెఫినెట్లీ విపక్షం కూడా అవసరం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఏదైతుందో బాటలు వేసింది కేసీఆర్ అని చెప్పంటాను. దాని పర్యవసానం నేను అనుభవించిండు, అని చెప్పంటూ నేను. మరి మీరు చేరికలు చేస్తున్నారుగా. మేము ఏదైతుందో ఇప్పుడు మీకు పార్టీ మార్పులు ప్రోత్సహించడం తప్పు. పార్టీ మారటం అనేది ఏదో పరిస్థితులకు అనుగుణంగా ఎవరైనా మారినట్టయితే దాన్ని మనం ఇప్పుడు ఏంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నదే,
ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని చెప్పంటే అధికార పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పయనం చేయగలిగితే అభివృద్ధికి మనకు అవకాశం లభిస్తుందని చెప్పి కొంతమంది చేరుతారు. అంత మాత్రాన ఏదైతుందో దాన్ని మన పార్టీ మార్పిడిగానే భావించడం సరైనది కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేతులు చీరికలు ఏదైతున్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలతో ప్రభావితమై తమ ప్రాంతం కూడా అభివృద్ధి పథం సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందటానికి కొరకు కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలవడం తమ బాధ్యత భావిస్తుందని చెప్పండి. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఆకర్షితులై జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఆకర్షితులై రైతాంగానికి సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతాంగానికి రుణమాఫీ మేము ఇవాళ చెప్పడం కాదు, మేము 2008-9లో ప్లీజ్ 2008-9లో ఆనాడు ₹1,00,000 వరకు జాతీయ స్థాయిలో రుణమాఫీ ఏకమత్వం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఎక్కడికి వస్తున్నా, పాంచినాయి 25 గ్యారంటీ అవి ఆచరణలో సాధ్యమయ్యేవేనా? అసలు అందులో ఆచరణ కాని అటు కార్యక్రమం ఏదీ లేదు. మీరు ఒకసారి దయచేసి గమనిస్తే మేము రైతులకు కనీసం మద్దతులో చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పాను. ఎన్ని డబ్బులు కావాలి సార్? అక్కర్లేదు. అదేమిటి సార్? అరే లేదబ్బా, ఇప్పుడు భారతదేశ బడ్జెట్ దయచేసి ఏదైతుందో మీరు వల్ల కనీస మద్దతు చట్టబద్ధ కల్పించడంతో కొనుగోలుదారు ఏదైతుందో వ్యాపారస్తుని అదుపు చేయగలుగుతాం, వ్యాపారస్తులు అదుపు చేయగలుగుతాం అని చెప్పి అంటున్నా. రుణమాఫీ చేస్తే ఎంత అవుతాయి? 2,00,000 కోట్లు. కార్మిక న్యాయం, ప్లీజ్ మహిళా న్యాయం. ఒక్క నిమిషం అన్న. మొత్తం జాతీయ స్థాయిలో రైతాంగాన్ని రుణమాఫీ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పడబోయే ఆర్థిక భారం 2,00,000 కోట్లు. ఓన్లీ 2 lakh crore. 2 లక్షల కోట్ల. ఓన్లీ 2 lakh crore. మన దగ్గరనే 40,000 కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో మురుగుతున్నది రైతులు. నేను చెప్పి ఇప్పుడు 2008-9లో జాతీయ స్థాయిలో రుణమాఫీ చేస్తే ₹1,00,000 వరకు 70,000 కోట్ల ఆర్థిక భారం పడ్డది. ఇవాళ 2,00,000 కోట్లు అని చెప్పి అంటున్నాను. అదే మీరు బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అదాని అంబానీ లాంటి వారికి మీరు ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏది ఇస్తుందో దాదాపు 10 నుండి 16 లక్షల కోట్లు వారికి ఏది రుణమాఫీ చేసిందని చెప్పి అంటున్నా. మీరు బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అదాని అంబానీ లాంటి వారికి ఏది ఇస్తుందో వాళ్ళు రుణ విముక్తులు చేయడానికి లక్షల కోట్లు వారికి రాయితీ కల్పింపు చేసినప్పుడు జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి ఉత్పత్తి రంగం వీళ్ళ వ్యవసాయం అటు రైతాంగానికి అండగా నిలబడే విధంగా రుణమాఫీ చేయడం మీ బాధ్యత కాదని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని చెప్పి అంటున్నా. కానీ సార్ మీ లక్ష్యాలు, ఆదర్శాలు బాగానే ఉన్నాయి, కానీ బీజేపీ వాళ్ళ దగ్గరికి వస్తున్నా నేను. ఈ ప్రభుత్వము కూలుతుందని ఒకరు అంటారు, బీజేపీ వాళ్ళు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు కుట్ర జరుగుతుంది అన్నారు. ఈ ఒకటి బాబు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు కాబట్టది. పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయం వెలువడబోతుందని చెప్పంటున్నాను. వీళ్ళు మేము గత 3 మాసాలు 100 రోజుల్లో మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజల ముందు ఉన్నాయని చెప్పి అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వారు పేర్కొన్నారు, ఇది మాకు రెఫరెండం అని చెప్పానని చెప్పంటున్నాం, ఇది మాకు రెఫరెండం అని చెప్పానని చెప్పాను. మేము అమలు చేసిన కార్యక్రమాలపై ప్రజా తీర్పు అని చెప్పారని చెప్పంటున్నాం. మేము ప్రజా తీర్పు 12 నుండి 14 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నామని చెప్పంటున్నాం. 12 నుండి 14 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నామని చెప్పంటున్నాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల వరకే ఏదైతుంది, 5 సంవత్సరాల వరకే కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మేము అమలు చేయబోయే కార్యక్రమాల దృష్ట్యా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా అధికారానికి వచ్చే అవకాశం ఉందని చెప్పంటున్నాం. కానీ సార్ అది ఆత్మవిశ్వాసం వేరు, అతి విశ్వాసం వేరు. రెఫరెండం అనేది అతి విశ్వాసం అనే ఒక భావన. ఇప్పుడు ఒకటి, మోడీ గారు ఏం చేయకుండా నేను 400 సీట్లకు వెళ్తా అని చెప్పని భావిస్తున్నాడు. ఆయనకి ఎవరు చెప్పాలి? నువ్వు 2 పర్యాలు అధికారంగా ఏం చేసినవురా అని చెప్పంటే ఏమీ లేదు, ప్రకటనలు తప్ప. మన్ కీ బాత్ అంటే ఏంటి? ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీతోని, నన్ను మీరు ప్రతిగా మీరు మాట్లాడుతున్న ప్రశ్నలు వేస్తున్నారు. మోడీ గారు ఎప్పుడైనా మీడియాను ఫేస్ చేసినాడే? మోడీ గారు సుదీర్ఘ ప్రజా జీవితం ఎవరు మన్ కీ బాత్, వాట్ ఈజ్ మన్ కీ బాత్? ఆయన అభిప్రాయాలు, భావాలు ప్రజలకు తెలియజేయడమే తప్ప ప్రజాభావనలు, ప్రజాభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసినాడే? నేను మీ ద్వారా అది కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీ 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ఆయన వారి మనసులను గెలుచుకున్న నాయకుడని ఆయన భావిస్తున్నాడు. రేపు చూడబోతున్న ఫలితాలని చెప్పి అంటున్నా. ఎన్ని సీట్లు రావచ్చు మీ అంచనా ప్రకారం? బీజేపీ ఎన్ని సీట్లు రావచ్చు మొత్తం దేశ? వాళ్ళు 200 లోపు ఉంటుంది, 200 లోపు ఉంటారని చెప్పి అంటున్నా. సీఎం 240 అన్నారు, మీరు మరీ తగ్గిస్తున్నారు. ఇంకా 200 లోపు అంటున్నా. ముఖ్యమంత్రి గారికి నాకు ఎక్కువ అనుభవం ఉన్నది. ప్రజా జీవితంలో ఏదైతుందో ఫలితాల పట్లే కానీ ఇవాళ ఏదైతుందో సామాజిక దృక్పథం అనేది నాకు ఉంది చెప్పంటున్నాను నేను. ఆయనకు ఉండేటువంటి ఒక వేగులు సమాచారంతో ముఖ్యమంత్రి చెప్తుండ్రు 2 to 2 40 అని చెప్పి అంటుండ్రు.
నా అంచనా 200 లోపు ఉంటుందని చెప్పంటున్నా. 200 లోపు. ఎస్, 200 లోపు అంటున్నా. ఇప్పుడు మొన్న అన్ని వస్తున్నాయి, వాళ్ళు 350, 365 వచ్చినాయి. వాళ్ళు ఎక్కడ సీటుకి వెళ్తారు వాళ్ళు ఎక్కువ? కానీ సార్ ఈసారి బీజేపీకి ఒకవేళ వ్యతిరేక అంశాలుగా ఉంటే ఏముండవచ్చు మీ అంచనా? ఇప్పుడు రైతాంగం, రైతు సమస్యల వరకు వ్యతిరేకంగా ఉన్నాయి. రైతు కూలీలే చెప్పంటూ నేను వీళ్ళ ఆనాడు ఏదైతే మేము ఆరంభింపజేసిన జవహర్ రోజ్గార్ యోజన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతున్నదో దాన్ని అమల్లో ఏదైతే నిర్లక్ష్యం నిర్వీర్యం చేస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింప చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ పబ్లిక్ రంగ సెక్టర్ ఏదో పూర్తి నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెడుతుందని చెప్పంటున్నాను. అసలు ప్రభుత్వం అంటే ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. దానికి ఆయనే CEO అయిపోయాడు. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. మోడీ గారు ఒక CEO అయిపోయాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతే తప్ప ఇది ఒక ప్రజాస్వామ్యుతంగా ఎంపికైన ఒక ప్రభుత్వంగా ప్రజా సంక్షేమం పాటుపడుతున్న ప్రభుత్వం కనబడటం లేదు అని చెప్పండి. కానీ సార్ ఇక్కడ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మీకు ప్రధాన పోటీదారు ఎవరైనా మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడైతే నిన్నటి వరకు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ఉన్న అరవింద్ అని చెప్పని భావిస్తామే. ఇప్పటి వరకు అయితే ఓకే, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఇప్పుడే చెప్పలేం కదా. శాసన ఎన్నికల ఫలితాన్ని చూస్తే 3 రాజకీయ పార్టీలు కూడా ఒక 5-10% లోపు వచ్చినాయి. ఆల్ ది 3 పార్టీస్. ఇవాళ మీకు బీఆర్ఎస్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ వచ్చింది, దాదాపు ఒక 15,000 ఎక్కువ వచ్చినాయి. తదుపరి కాంగ్రెస్ వచ్చింది, తదుపరి బీజేపీ వచ్చింది. బట్ ఆల్ ది 3 పార్టీస్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 50,000. ఆల్ ది 3 పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఆల్ ది 3 పొలిటికల్ పార్టీస్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 50,000 లోపు వ్యత్యాసంతో ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఓటర్లు ఏ పార్టీ వైపు పెట్టున్నారో మీకు స్పష్టత ఉన్నది. ఏ అంశాలు కాంగ్రెస్కు మీ గెలుపుకు అనుకూలించవచ్చు? ఇప్పుడు నేను చెప్పా కదన్న, రైతాంగం అని చెప్పి అంటున్నా. నేను రైతాంగానికి అండగా నిలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరే కాదు, రుణమాఫీ ప్రక్రియ అని చెప్పి అంటున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం అని చెప్పి అంటున్నా. నేను పసుపుకు మద్దతు ధర కల్పింప చేయడంలో ఏదైతుందో 15,000 రూపాయలు మేము కనీస మద్దతు ధర నిర్ణయింపజేయబోతున్నామని చెప్పి అంటున్నా. పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఈ ప్రభుత్వాన్ని ఏదైతుందో ఒత్తిడి తెచ్చే విధంగా రేపు ఇండియా కూటమి ఎంతగా రావడంతో మేము ఏర్పాటు చేస్తాం. ఎన్డీఏ వస్తే ఒత్తిడి తెస్తాం మేము. ఏ విధంగా నేను ఏదైతుందో ఇందూరు గడ్డ మీద పసుపు బోర్డు ఏర్పాటు చేపించడం నా లక్ష్యం, నా బాధ్యత అని చెప్పి అంటున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గల్ఫ్లో ఉన్నటువంటి మా యొక్క గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడటం చెప్పి అంటాను. నేను ఆ రకాల మరణాలకు గురైనట్టయితే ఆర్థికంగా సదుపాయం కల్పింపజేయటం, మరి విద్యా వైద్య సదుపాయాలు కల్పింపజేయటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పింపజేయటం, మహిళల ఆడబిడ్డలకు సంబంధించిన బీడీ పరిశ్రమ వీళ్ళ నిజామాబాద్ ప్రాంతం ఏది ఇస్తుందో బీడీ పరిశ్రమపై ఆధారపడే ఆడబిడ్డలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నదే. లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ ఎ సింగిల్ ప్రోగ్రామ్. ఇవాళ టీఆర్ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈజే బీడీలు చేసే ఆడబిడ్డలకు పెన్షన్ సౌకర్యం కల్పింపజేయాలని ఒక ఆలోచన చేశాడు కేసీఆర్. కానీ అందులో ఏమైపోయింది అని చేసిన పొరపాటు, ఈ 2014 కట్అఫ్ డేట్ పెట్టి ఆ పెన్షన్ సౌకర్యం అందరికీ చేయలేకపోతున్నాడు. ప్రావిడెంట్ ఫండ్ 2014 కంటే ముందు గుర్తింపు పొందిన వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం. 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన వారికి పెన్షన్ సౌకర్యం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ప్రతి బీడీ కార్మికుల ఆడబిడ్డకి ఏదైతుందో ప్రస్తుతం అమలవుతున్న 2,000కు అదనంగా ఇంకా 2,000 జోడించి 4,000 రూపాయల పెన్షన్ చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటాం. సార్ నేను మీ అనుభవరీత్యా ఒక ప్రశ్న, రాజకీయాల పట్ల ఇంత ఆసక్తి ఎందుకు మీకు? ఇప్పుడు బేసికల్లీ మా కుటుంబము మొదటి నుండి కూడా ప్రజా జీవితం ప్రజాక్షేత్రంలో ఉంటున్నది చెప్పంటున్నా. నాకు కూడా చదువుకున్నప్పటికీ ఏది ఇస్తుందో ఇలా ఈ సోషల్ సర్వీస్ మీద నాకు ఆసక్తి. నేను 1972 ఎన్నికల్లో నేను అప్పుడు జస్ట్ ఐ వాజ్ ఫస్ట్ ఇయర్ లా కాలేజ్ స్టూడెంట్. కాడెద్దుల గుర్తు కాలేజ్ ఫస్ట్ ఇయర్ లా కాలేజ్ స్టూడెంట్ నేను చెప్పంటాను. నేను అప్పటికెళ్ళి విద్యార్థి దశకెళ్ళి ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలలో ఒక క్రమశిక్షణ వల్ల పార్టీ కార్యకర్త పనిచేసుకుంటూ వస్తుంది చెప్పంటాను. రైట్ ఫ్రమ్ ది 1971 నేను ప్రత్యక్ష ప్రజా జీవితంలో రాజకీయాలకు అనుబంధంగా కొనసాగుతున్నాను. 1981లో సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్గా యూ మస్ట్ నో. సమితి అంటే నియోజకవర్గానికన్నా పెద్దది.
ఇండిపెండెంట్గా చేస్తే 30 years old at that time. 30 సంవత్సరాల యువకుడు మోటార్ సైకిల్ పోయి నామినేషన్ వేసింది. మోటార్ సైకిల్ పోయి నామినేషన్ జేబులో 500 రూపాయలు ఇవ్వని చెప్పి అంటున్నా. సింగిల్గా మా మిత్రుల యొక్క సహకారంతో ఏదైతుందో నేను సమితి అధ్యక్షుడు గెలిచి వచ్చిందని చెప్పి అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది 84 నవంబర్. ఎప్పుడైతే ఈ జాతీయ ఐక్యత కొరకు ఇవాళ మీకు ఉగ్రవాదుల అణచడానికి, ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచడానికి కొరకు ఏదైతుందో ఇలా ప్రార్థనా మందిరం అనేది ఎవరికైనా ప్రార్థనా మందిరం, అది స్వర్ణ దేవాలయం కానీ, మసీద్ కానీ, మన దేవాలయం కానీ ఈ దేశ భద్రత, జాతి ఐక్యతను ప్రధానంగా ఎంచుకొని ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదం ఏరవేయటంలో భాగంగా స్వర్ణ దేవాలయంపై దాడి జరిగిందో ఆనాడే ఆమె నిర్ణయించుకుంది నా ప్రాణానికి ఏదైతుందో నా ముప్పు ఉందని చెప్పారు. బట్ ఈవెన్ దట్ ఆమె ప్రాణం ప్రధానం కాదు. ఈ జాతి ఐక్యత, దేశ ఐక్యత ప్రధానంగా ఎంచుకొని ఏదైతుందో ఈ దేశ ఐక్యతను కాపాడినట్లు ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. నేను దానితో చెల్లించి కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీ ఇట్ వాజ్ ఇన్ 84 నవంబర్. మిసెస్ గాంధీ అసోసియేషన్ వాజ్ October 31st. అసాసినేషన్ తర్వాత ఎగ్జాక్ట్లీ. ఓకే. మిసెస్ గాంధీ అసోసియేషన్ వాజ్ 31st October 1984. I joined into Congress party in 1984 November. కానీ రాహుల్ గాంధీ ఆయన భారత్ జోడో యాత్ర ఇది నిజంగానే ప్రజలలో కదలిక తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దీనికి సీట్ల సంఖ్యని పెంచవచ్చా? తెలంగాణలో ఒకటన్నా మీరు ఆయన యాత్రలు కేవలం రాజకీయ లక్ష్యంతోనే మీరు పోల్చకూడదు చెప్పంటున్నా. రాజకీయ నాయకుడు ఆయన దేశ ఐక్యత, ఈ దేశాన్ని మతాల పేరున చీల్చాలని చెప్పిన కుట్రలు పత్తున్న ఒక రాజకీయ పార్టీ ఒకవైపు ఉంటే, దాన్ని భిన్నంగా నఫరత్ చోడో ప్యార్ బాటో అనే నినాదంతో ఏదైతుందో మొత్తం దేశమంతా తిరుగుతున్నట్టు గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పంటాను. రాహుల్ గాంధీ యాత్రకు కేవలం మీరు రాజకీయ అంశాన్ని జోడించకండి దయచేసి. ఆయన లక్ష్యం ఏదైతే ఈ జాతి ఐక్యత, దేశ ఐక్యత నిలబెట్టడం చెప్పంటున్నా. ఈ దేశ ఐక్యత నిలబెట్టే కులాల మతాలకు అతీతంగా యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడే లక్ష్యం తలంపుతోని ఏ మహాత్మా గాంధీ గారు ఏదైతుందో దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఇవాళ మా పోరాటం చేయడం జరిగిందో ఆ దిశగా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ జాతి ఐక్యత కూడా పాటుపడుతుందని చెప్పంటున్నాను. ఇక్కడ ఎన్నికల ప్రచారానికి ఎవరెవరు రాబోతున్నారు? పెద్ద న్యాచురల్లీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చే అవకాశం ఉన్నదే. రాష్ట్ర స్థాయి నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు. డెఫినెట్లీ ఒక 3 మీటింగ్లు అయితే ఉంటాయని భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఆర్మూరు కేంద్రంగా ఒకటి ఉండొచ్చు, నిజామాబాద్ బోధన్ కేంద్రంగా మధ్యలో ఒకటి ఉండొచ్చు, జగిత్యాల కోర్టుల కేంద్రంగా ఒకటి ఉండొచ్చు. బహుశా 3 సమావేశాలు అయితే ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. వయసు రీత్యా మీకన్నా చిన్నవారు, అనుభవంలోనూ మీకన్నా చిన్నవారు, రేవంత్ రెడ్డి లోపల ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏమున్నాయి? అంటే ష్రూడ్నెస్. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇది ఇస్తుందో ఆయన రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రత్యేకత అని చెప్పక తప్పదని చెప్పంటాం. నేను ఒక పెద్ద మనిషిని మీరే అన్నారు, నాకు ఆయన మీరు పోలిస్తే ఎట్లా కలిసేదే? రేవంత్ రెడ్డిలో ఉన్నట్టు ఒక చొరవ, ష్రూడ్నెస్ అనేది మీరు నాలో ఊహించలేరు కదా. ఆయన ఒక వాక్ చాతుర్యం అని చెప్పి అంటున్నా. ప్రెజెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను చెప్తున్న ప్రెజెంటేషన్ ఏది ఇస్తుందో ఇదే రేవంత్ రెడ్డి గారు నోటెంట్ వస్తే ప్రజా ఆకర్షితం అని చెప్పి అంటున్నా. అది ఇందాక అనుకున్నా కదా, వొకాబులరీ ఎగ్జాక్ట్లీ దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇక్కడ బహుశా ముఖ్యమంత్రి ప్రచారం ప్రారంభమైన తర్వాత సినారియో మారవచ్చా? ఎందుకంటే అరవింద్ మాట్లాడే మాటలకు కౌంటర్ ఉండాలి. నేనేమంటున్నానే, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం యాజ్ ఆన్ దిస్ డే వీఆర్ ఇన్ ఎడ్జ్. ఓకే. ఎప్పటికి ఏదైతుందో నీకు రాజకీయంగా ప్రభావితం చేసేటి 3 అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ఓకే. ఒకటి సానుభూతి, నెంబర్ 1 సింపతి, నెంబర్ 2 యాంటీ ఇన్కంబెన్సీ. ఓకే. ఎఫిషియన్సీ టేక్స్ ఓన్లీ 3rd place. ఎఫిషియన్సీ 3వ ప్లేస్. ఎఫిషియన్సీ టేక్స్ ఓన్లీ. సానుభూతి ఎవరి పట్ల ఉంది? ఎగ్జాక్ట్. మీరు సానుభూతి అనేది ఏదైతుందో పక్కన పెట్టండి. నేను సానుభూతి మాట్లాడదలుచుకోలేదు. సానుభూతి అనేది భావిస్తే నాకు ఉండొచ్చు, బికాజ్ సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏదైతుందో ప్రజాసేవ నేను అనుభవం ఉండి కూడా ఏదైతే ఆశ ఫలితాలు పొందలేకపోయాను. సిమిలర్లీ అరవింద్ గారు కూడా ఏదైతుందో ఆశ ఫలితాలు పొందలేదు. అందుకనే పక్కన పెట్టండి అంటున్నాను. పక్కన పెట్టానన్న కారణం ఏంటంటే మొన్న శాతం ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితాన్ని పొందలేదు,
మిత్రుడు అరవింద్ గారు కూడా ఆలోచన ఫలితాలు పొందలేదు కాబట్టి అది పక్కన పెట్టండి అంటాడు. యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి ఉంటుంది? ఇంతవరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ అరవింద్ గారిపై ఉందని చెప్పి అంటున్నా. సూత్రీకరణ బాగుంది. యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ అరవింద్ గారి మీద ఉందని చెప్పి అంటున్నాను. అది నా విజయానికి తోడు బాట వేస్తుంది. నాపై ఒక విశ్వాసం అని చెప్పి అంటున్నా. నా గత ప్రజా జీవితం అనుభవం చెప్పి అంటున్నా. అది నా విజయానికి బాట వేస్తుందని చెప్పి అంటున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ రోల్ ఏం లేదు. బీఆర్ఎస్ మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. బీఆర్ఎస్ కూడా గతంలో ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉండి ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన పేర్కొన్న అంశాలన్నింటి కూడా గత ప్రభుత్వం బాధ్యతనే. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ అనేది లేదు. రైట్. అంటే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ బీఆర్ఎస్ మీద ఉంటే వాళ్ళ మీద ఉన్నది మీకు అనుకూలిస్తే మీ భావన. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవన్రెడ్డి గారు, ఈ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి చేస్తారో, గతంలో ఉన్నవారు ఏమి చేయలేకపోయినరో, వారు ఏమి చేస్తున్నారో ఆన్ రికార్డ్ అన్నీ ఉన్నాయి. పై అందులో 2024-25 అకాడమిక్ ఇయర్లో చేసేవి కొన్ని ఉన్నాయి, నెలల వ్యవధిలో చేసేవి కొన్ని ఉన్నాయి. సరే, వారి హామీలు ఇవన్నీ మీడియాలో వచ్చిన తర్వాత ప్రజాస్పందన ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ వారు ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజల ముందు ఈ చెప్తున్న మాట లేదా ఇస్తున్న హామీ ఇది. థ్యాంక్ యూ.